వారం రోజులుగా ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయం, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఈ రోజు ఉదయం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా అమ్మాయిని నన్ను వేధిస్తున్నారు, ఫోటోలు వీడియోలు పెడుతున్నారు అని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 కోట్ల రూపాయల బెంజ్ కార్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. 31st నాడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి స్వయంగా మైనర్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లిన కారు 3 కోట్ల బెంజ్ మినిమం అంతే ఉంటుంది, మినిమం అయితే ఉంటుంది 3 కోట్లు. అలాంటిది వాళ్ళకి అంతకు ముందు ఆవిడ మాట్లాడినప్పుడు 474 కోట్లు మాకుంది ఆస్తి, మాకెందుకు, మేమెందుకు భగీరథ 5 కోట్లు అడుగుతాం అని మాట్లాడారు ఆవిడ. అంటే దీనికి దానికి ఎక్కడ పొంతన కనబడట్లేదు నాకైతే. ఇప్పుడు ప్రతి దగ్గర అమ్మాయికి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా ప్రజలందరూ కలిసి, లేకపోతే బండి సంజయ్ గారి ఇమేజ్ డామేజ్ చేయాలనుకుంటున్నారా? అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే అమ్మాయి కోసం ఇంకా కోర్టులో కేసు ఉంది, ఇంకా విచారణ జరుగుతుంది, ఎక్కడ తీర్పు రాలేదు. ఈలోగానే మీరందరూ డిసైడ్ చేసేసి ట్రైన్లు ఎక్కేసి ట్రైన్లో ప్రచారాలు చేసేసి ఫోటోలు చూపించేసి అలాగే ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సో దీని వెనకాల ఏబీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం అంతా చీకటి అనుకుంటున్నారా? అలాగే ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మీరు బీజేపీని తొక్కాలని ఈ విధంగా చేస్తున్న ఈ కుట్ర, బండి సంజయ్ గారి మీద కుట్ర చేస్తూ తద్వారా బీజేపీని తొక్కాలని మీరు చేస్తున్న ఈ కుట్రని ప్రజలు చూడట్లేదు అనుకున్నారా? మీకే బుద్ధి చెప్తారు, గట్టిగా గడ్డి పెడతారు. వారం రోజులుగా ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయం, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఈ రోజు ఉదయం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా అమ్మాయిని నన్ను వేధిస్తున్నారు, ఫోటోలు వీడియోలు పెడుతున్నారు అని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 కోట్ల రూపాయల బెంజ్ కార్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. 31st నాడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి స్వయంగా మైనర్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లిన కారు 3 కోట్ల బెంజ్ మినిమం అంతే ఉంటుంది, మినిమం అయితే ఉంటుంది 3 కోట్లు. అలాంటిది వాళ్ళకి అంతకు ముందు ఆవిడ మాట్లాడినప్పుడు 474 కోట్లు మాకుంది ఆస్తి, మాకెందుకు, మేమెందుకు భగీరథ 5 కోట్లు అడుగుతాం అని మాట్లాడారు ఆవిడ. అంటే దీనికి దానికి ఎక్కడ పొంతన కనబడట్లేదు నాకైతే. ఇప్పుడు ప్రతి దగ్గర అమ్మాయికి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా ప్రజలందరూ కలిసి, లేకపోతే బండి సంజయ్ గారి ఇమేజ్ డామేజ్ చేయాలనుకుంటున్నారా? అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే అమ్మాయి కోసం ఇంకా కోర్టులో కేసు ఉంది, ఇంకా విచారణ జరుగుతుంది, ఎక్కడ తీర్పు రాలేదు. ఈలోగానే మీరందరూ డిసైడ్ చేసేసి ట్రైన్లు ఎక్కేసి ట్రైన్లో ప్రచారాలు చేసేసి ఫోటోలు చూపించేసి అలాగే ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సో దీని వెనకాల ఏబీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం అంతా చీకటి అనుకుంటున్నారా? అలాగే ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మీరు బీజేపీని తొక్కాలని ఈ విధంగా చేస్తున్న ఈ కుట్ర, బండి సంజయ్ గారి మీద కుట్ర చేస్తూ తద్వారా బీజేపీని తొక్కాలని మీరు చేస్తున్న ఈ కుట్రని ప్రజలు చూడట్లేదు అనుకున్నారా? మీకే బుద్ధి చెప్తారు, గట్టిగా గడ్డి పెడతారు.